రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భీమిలి ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బడాబాబులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని విజయనగరం జెడ్పీ చైర్మన్ భీమిలి వైఎస్ఆర్సీపీ మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ఆదివారం సాయంత్రం సింహాచలంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2,500 కోట్ల విలువైన భూములపై కన్ను విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న సుమారు 60 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ ఇంచాలని ప్రభుత్వం చూడడం దుర్మార్గమని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. మొట్టమొదటిగా ఈరోజు ఒక మంచి రోజు, రథసప్తమి. ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉత్తరాంధ్ర ప్రజల మీద, ముఖ్యంగా భీమునిపట్నం ప్రజల మీద ఉండాలని, మీ ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలన్నీ కూడా ఇవ్వాలని ఆ సూర్యనారాయణ స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నంలో భీమునిపట్నం ఖరీదైన భూముల్ని కేవలం 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ దారులకి ఈ కూటమి ప్రభుత్వం భూముల్ని కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉపాధి కల్పన జరుగుతుందని పక్క చెప్తూ, తీరా అవన్నీ చూస్తే, మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఎత్తి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజల ఆస్తి అయినటువంటి ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదత్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థకు చూస్తే సుమారు 60 ఎకరాల భూమిని, సుమారు 57-58 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే, అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది, ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు, ఈ ప్రాంతం వచ్చి మీరు ఏదో బాధ్యతాయుతమైన వ్యక్తులేనో, ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థను నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాలైన ప్రచారాలు చేశారు. మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు, లేదు ఆంధ్ర యూనివర్సిటీలో అందరూ కూడా పేద పిల్లలే చదువుకుంటారు, మా గీతంలో చూస్తే డబ్బున్నవాడే చదువుకుంటాడు, ఇక్కడ ఎవరో డబ్బున్నవాడు ఎఫర్ట్ చేసుకోవడం మా దగ్గర. కానీ ఇక్కడ చూస్తా వస్తే మీరు పేదల తాలూకా భూముల్లో, ప్రభుత్వం తాలూకా భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్కడికి కూడా ఏ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు. మేము ఇంకా డీటెయిల్స్ లో పోయాం. అసలు ఏంటి ఈ గీతంశాల సంస్థ అంటే, కొన్ని ఎకరాల భూమి వచ్చి 18,000 రూపాయలకి ఆనాడు క్రమబద్ధీకరించి రేటు కట్టి తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు దారాదత్తం చేసింది. ఇవాళ అసలు ఆ సంస్థలో ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్ని కూడా ప్రభుత్వ భూములే ప్రజల తాలే కాస్తే. కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు, ఈ విద్యా సంస్థల ద్వారా మేమేదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉంటారు.